అంతరిక్షం అంటే అందరికీ ఆసక్తే. అందుకే ప్రపంచ దేశాలు వేల కోట్లు ఖర్చు చేసి ప్రయోగాలు చేస్తుంటాయి. కానీ ఇప్పుడు అదే అంతరిక్షం యుద్ధాలకు కేంద్రంగా మారుతోంది. ఇప్పటికే చాలా దేశాలు అంతరిక్షంలోకి తమ ఉపగ్రహాలను పంపి సైనిక గూఢచర్యం, సమాచార సేకరణ, జీపీఎస్ నావిగేషన్ వంటి కీలక వ్యవస్థలకు ఉపయోగిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఈ శాటిలైట్లు సైబర్ దాడులు, ఎలక్ట్రానిక్ జామింగ్కు ఉపయోగపడుతున్నాయి. తాజాగా అంతరిక్షంలో రష్యా బండారం మరోసారి బయటపడింది. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్తో యుద్ధం చేస్తూ అల్లకల్లోలం సృష్టిస్తోంది. తాజాగా అంతరిక్షంలోనూ రష్యా మరో కొత్త రకం యుద్ధానికి తెరలేపింది. పశ్చిమ దేశాల శాటిలైట్లను స్టాక్ చేస్తూ వాటిని జామ్ చేసి హ్యాక్ చేయడానికి రష్యా ప్రయత్నిస్తోందంటూ జర్మనీ, యూకేలు ఆరోపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో రష్యాకు చెందిన 2 రికానిసెన్స్ ఉపగ్రహాలు, జర్మన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ దాని మిత్ర దేశాలు వాడే 2 ఇంటెల్సాట్ ఉపగ్రహాలను షాడో చేస్తున్నాయని జర్మన్ డిఫెన్స్ మినిస్టర్ బోరిస్ పిస్టోరియస్ ఆరోపించారు. రష్యా లుచ్ ఒలింప్ అనే 2 రికానైసెన్స్ ఉపగ్రహాలు జర్మనీకి చెందిన ఇంటెల్సాట్ ఉపగ్రహాల చుట్టూ తిరుగుతున్నాయన్నారు. ఈ ఇంటెల్సాట్ ఉపగ్రహాలు సాధారణంగా అమెరికా, యూరప్ ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు ఉపయోగించే కమ్యూనికేషన్ సర్వీసుల కోసం ఉపయోగపడతాయి. కానీ ఇప్పుడు వాటిని రష్యా షాడో చేస్తోందన్నారు. రష్యా చర్యలు తమకు ప్రాథమిక ముప్పుగా మారిందని, ఇకపై దాన్ని లైట్ తీసుకోలేమన్నారు. మరోవైపు బ్రిటన్ స్పేస్ కమాండ్ చీఫ్ మేజర్ జనరల్ పాల్ ట్రెడ్మన్ సైతం షాకింగ్ విషయాలు వెల్లడించారు. రష్యా ఉపగ్రహాలు బ్రిటన్కు చెందిన సైనిక కమ్యూనికేషన్ ఉపగ్రహాలను క్రమంగా స్టాక్ చేస్తూ వారానికి ఒకసారి వాటిని జామ్ చేస్తున్నాయన్నారు. వాళ్లు తమ ఉపగ్రహాల్లో ఉన్న ప్రత్యేక పేలోళ్లతో తమ సిగ్నల్స్ను స్నిఫ్ చేస్తున్నారని, సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రష్యా అంతరిక్షంలో నిఘా వ్యవస్థను నెలకొల్పి పాశ్చాత్య దేశాల సైనిక, టెక్నాలజీ వ్యవస్థలపై నిశితంగా గమనిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిణామాలు కేవలం రక్షణ అంశాలకు మాత్రమే కాకుండా సాధారణ ప్రజల జీవితాలకు కూడా ముప్పు కలిగించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఉపగ్రహ కమ్యూనికేషన్పై ఈ రకమైన జామింగ్ దాడులు జరిగితే సైనిక సమాచార ప్రసారాలే కాదు, టెలికమ్యూనికేషన్, బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసులు, శాటిలైట్ ఇమేజింగ్ సిస్టమ్స్ అన్నీ దెబ్బతింటాయని చెబుతున్నారు. దీని ప్రభావం సైనిక ఆపరేషన్లపైనే కాదు, సాధారణ ప్రజల దినచర్యలపై కూడా పడుతుంది. విమానయాన వ్యవస్థల్లో ఉపయోగించే నావిగేషన్ సిస్టమ్స్, జీపీఎస్ సిగ్నల్స్ కూడా ఇలాంటి అంతరిక్ష జామింగ్ వల్ల దెబ్బతినవచ్చంటున్నారు. 2014 నుంచి రష్యా లుచ్ ఒలింప్ సిరీస్ శాటిలైట్లను అంతరిక్షంలోకి ప్రవేశపెడుతోంది. ఇతర దేశాల శాటిలైట్ల కక్ష దగ్గరకు వెళ్లి వాటి నుంచి వచ్చే డేటాను గమనించడం, రేడియో ఫ్రీక్వెన్సీలను ఆపడం వంటి టెక్నికల్ సామర్థ్యాలు ఆ సిరీస్ శాటిలైట్లకు ఉంది. మాస్కో ఈ చర్యలను సాధారణ రికానైజేషన్స్ ఆపరేషన్గా చెప్పుకుంటున్నా యూరప్ దేశాలు మాత్రం వీటిని సూటిగా స్పేస్ గూఢచర్యంగా పరిగణిస్తున్నాయి. అంతరిక్షం ఇప్పుడు యుద్ధ రంగంగా మారిందని, రష్యా మాత్రమే కాదు చైనా కూడా ఇదే మార్గంలో ముందుకెళ్తోందని అంతరిక్ష భద్రతా నిపుణులు చెబుతున్నారు.